ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. గణపతి మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, గణపతిని చూసి మనం ఏం నేర్చుకోవాలి ఏమిటి? మనం మొట్టమొదటిగా మనం పూజిస్తుంటాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని. ఇక్కడ ఏమంటున్నారు? శుక్లాంబరధరం విష్ణుం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వాడు మహాగణపతి. తర్వాత మనకి అథర్వశీర్షంలో ఏం కనపడుతుంది? త్వం బ్రహ్మస్తం విష్ణుస్తం రుద్రస్తం ఇంద్రస్తం అగ్నిస్తం వాయుస్తం చంద్రమాస్తం బ్రహ్మభూర్భవస్వరోం. అంటే ఇంద్రుడివి నువ్వే, చంద్రుడివి నువ్వే, సూర్యుడి నువ్వే, బ్రహ్మవు నువ్వే, విష్ణువు నువ్వే, సర్వం నువ్వే పరబ్రహ్మస్వరూపానివి అని చెప్తున్నారు. అలాంటి మహాగణపతి అంటే సాక్షాత్తు పార్వతీదేవి ఈ గణపతి జననానికంటే ముందే కూడా ఆయన్ని ఆరాధించింది అని, అలాంటి గణపతిని ఉపాసించి ఆయననే సంతానంగా పొందింది పార్వతీదేవి. మరి పొందినప్పుడు ఆయన ఏం చేశాడు? మనకి ఎలా కనిపించాడు? తన బొజ్జతో ముల్లోకాలు తిరగలేక తల్లిదండ్రులకి 3 ప్రదక్షిణాలు చేశాడు. చేసి ఆయన సాధించిందేమిటి? గణాధిపత్యాన్ని సాధించాడు. ప్రమథ గణాలకి నాయకుడు అయ్యాడు ఆయన. అంటే ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి? ఎంత గొప్పవాడు కానీ పరబ్రహ్మస్వరూపమే, కానీ ఆయన పరబ్రహ్మస్వరూపమే కదా. అలాంటి మహాగణపతి సంతానంగా ఆవిడ దగ్గర వచ్చినప్పుడు, సంతానంగా ఆవిడకి ఉద్భవించినప్పుడు ఆయన ఏం చేశాడు? వినమ్రంగా పాదాభివందనం చేశాడు. ముల్లోకాలు తిరగలేనప్పుడు, తన సోదరుడితో పోటీ పడలేనప్పుడు బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఉపయోగించి సాక్షాత్తు తల్లిదండ్రులే దేవుళ్ళు, ఇంతకంటే మించినటువంటి దేవుళ్ళు లేరని చెప్పేసి 3 మార్లు వాడికి ప్రదక్షిణం చేసి భూప్రదక్షిణాన్ని చేసినటువంటి ఫలితాన్ని పొందాడు. ఇక్కడ మనకి ఏం తెలుస్తోంది? శారీరకమైనటువంటి ఇబ్బంది కంటే కూడా బుద్ధి జ్ఞానం చాలా గొప్పది. అంటే శారీరకంగా మనం చేయలేకున్నా ఒక దగ్గర కూర్చుని కూడా బుద్ధి జ్ఞానంతో మనం దేన్నైనా సాధించవచ్చు. ఎలా సాధించవచ్చు? తల్లిదండ్రుల కంటే కూడా మించినటువంటి దైవం ఎవరూ లేరు. అందుకని వాళ్ళని ముందుగా ప్రథమంగా పూజించండి. వాళ్ళని పూజించడం వల్ల, వాళ్ళని గౌరవించడం వల్ల ఏదైనా సాధించవచ్చు అనేటువంటి సందేశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. అంటే ఇంకోటి ఏమిటి? ఇక్కడ పరబ్రహ్మస్వరూపం అయినా కూడా తల్లిదండ్రులను గౌరవించాడు, వాళ్ళ మాట విన్నాడు. మహాగణపతిని ఆవిడ నలుగు పిండితో తయారు చేసి ప్రాణం పోసిన తర్వాత కూడా శివుడితో సంవాదం చేశాడు. తన పరబ్రహ్మస్వరూపాన్ని చూపించలేదు, తన మాయని చూపించలేదు. శివుడు శిరచ్ఛేదం చేశాడు, అక్కడ మృతజీవుడై పడిపోయాడు. అప్పుడు కూడా తన మహిమను చూపించలేదు. ఎందుకంటే పరబ్రహ్మస్వరూపం ఆయన ఏదైనా చేయొచ్చు. కార్యకారణాల గురించి ఏం జరుగుతుందో దాన్ని పాటించడం తన ధర్మం అనుకున్నాడు. అందుకని ప్రతి మనిషి ఏం చెయ్యాలి? మనకున్నటువంటి శక్తిని ప్రతిసారి ఉపయోగించడం కాదు, కార్యకారణాన్ని కూడా చూసుకోవాలి. మన బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించాలి, ధర్మంగా నడుచుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి విషయం, ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నా కూడా, ఎప్పటికీ కూడా ఎటువంటి వాడికైనా సరే, ఎలాంటి స్థాయిలో ఉన్నవాడికైనా సరే తల్లిదండ్రులు వందనీయులు. అందుకని వాళ్ళకంటే మనం చిన్నవాళ్ళము. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం వినమ్రంగా పూజించాలి, నమస్కరించాలి, ఆదరించాలి, సంతోషపెట్టాలి, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి అని వినాయకుడి పూజ చేసే ప్రతి వ్యక్తి కూడా గమనించదగినటువంటి విషయం ఇది. గణపతి నిమజ్జనం ఎప్పుడు చెయ్యాలి? మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? మృత్తికతో మాత్రమే వినాయకుడిని చేసి పూజించాలి, పార్థివ వినాయకుడిని పూజించాలి అంటున్నాయి. పార్థివ వినాయకుడు అన్నా, మృత్తికతో చేసిన వినాయకుడు అన్నా కూడా మట్టితో చేసినటువంటి వినాయకుడు అనేటువంటి అర్థం. భాద్రపద శుద్ధ చవితి రోజు మనం వినాయకుడిని స్థాపిస్తాం. ఆ రోజు వినాయకుడిని పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ రోజు వినాయక చవితి, గణపతి చతుర్థిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ నియమ నిబంధనలు ఏమిటి అంటే, మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని ఏ సందర్భంగా చేస్తామో, ఏ వ్రతానికి అనుకూలంగా చేస్తామో, దేనికోసం చేస్తామో అది అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఉద్వాసన చెయ్యాలి. ఉద్వాసన చేసి దాన్ని నిమజ్జనం చేయాలి. అయితే దీనికి ఉండేటువంటి కారణాలు కూడా ఉన్నాయి. చాలామంది అడుగుతారు, ఎందుకండి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేస్తాం, మరే దేవతను నిమజ్జనం చేయము, దీనికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అని కూడా అడుగుతూ ఉంటారు.
అయితే మట్టితో చేసినటువంటి విగ్రహానికి మనం ఇక్కడ ఏమిటంటే మనం ఎప్పుడు కూడా శాశ్వతంగా దీన్ని ప్రతిష్టాపన చేయటం లేదు, చేయటానికి వీలు లేదు. ఎందుకంటే మట్టి విగ్రహం కాబట్టి ఎండాకాలం వచ్చేసరికి పగుళ్ళు వచ్చేస్తాయి. పగుళ్ళు వచ్చినటువంటి విగ్రహానికి మనం పూజ చేయకూడదు. శాశ్వతంగా అది నిలిచి కూడా ఉండదు. ఎండిపోయిన తర్వాత కాలు చెయ్యి ఏదైనా విరిగిపోయి భిన్నమయ్యేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనం మట్టి విగ్రహాన్ని అట్టే పెట్టుకోవడానికి వీల్లేదు. మరో ముఖ్య కారణం ఏమిటి అంటే, ఏ విగ్రహానికైనా సరే గుడిలో మనం ప్రతిష్టాపన చేసినప్పుడు దానికి సరిపోయినటువంటి యంత్రాన్ని కూడా దాని అడుగున మనం పెడతాం. లేదు ఇళ్లల్లో పెట్టుకున్నప్పుడు కూడా మనం మట్టి విగ్రహాన్ని పెట్టుకోకుండా ఇత్తడివి కానీ రాగిది, వినాయకుడిది అయితే రాగి విగ్రహాన్ని కూడా పెట్టుకుంటారు. అయితే అవి ఛిద్రమయ్యేటువంటి అవకాశం కానీ పగిలిపోయేటువంటి అవకాశం కానీ అంత తొందరగా రాదు. మట్టి విగ్రహం అయితే కొన్ని రోజుల్లో మాత్రమే అది పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మట్టికి ఉన్నటువంటి సహజ ధర్మం అది. ఏ నియమం కోసం ఈ వినాయకుడిని మనం తయారు చేస్తామో ఆ వినాయకుడిని ఆ పూజ అవగానే దాన్ని ఉద్వాసన తప్పనిసరిగా చెప్పాలి అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అక్కడ యంత్రం లేదు, భిన్నం కాకుండానే మనం ఉద్వాసన చెప్పి దాన్ని నీళ్లల్లో నిమజ్జనం చేయాలి. నీళ్లల్లో ఎందుకు చేయాలి? ఒండ్రు మట్టితో మనం తెచ్చాం కదా. ఎక్కడి నుంచి తెచ్చాము ఈ మట్టిని? ఒండ్రు మట్టిని అంటే నదీ తీరాల్లో చెరువు గట్టున ఉన్నటువంటి మెత్తని మట్టిని తెచ్చి మనం విగ్రహాన్ని తయారు చేస్తాం. అందుకని మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడే మనం నిమజ్జనం చెయ్యాలి. ఏమవుతుంది? మట్టిలో మట్టి కలిసిపోతుంది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి నీళ్లల్లో నిమజ్జనం చెయ్యాలి అంటారు. అంటే ఈ నిమజ్జనం ఎప్పుడు చెయ్యాలి? నిమజ్జనం చేసేప్పుడు మనం ఏం కోరుకోవాలి? ప్రతి సంవత్సరం ఇదే విధంగా రావాలి, నాకు మంచికి విఘ్నాలు తొలగించాలి, రాబోయే చెడుకి విఘ్నాలు కలిగించాలి, విఘ్నాలు కలగాలని కూడా ఆయనని మనం పూజించాలి. ఏదాటి వాటికి కలగాలి? మనకి వచ్చేటువంటి కష్టాలకి, ఆటంకాలకి, అడ్డంకులకి, శత్రుపీడలకి విఘ్నాలు కలగాలి. అదేవిధంగా మనకి కావలసినటువంటి శుభాలకి, విజయాలకి మనకి ఏమేం కోరుకుంటామో అలాంటి పనులకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగి ఏటేటా వచ్చి మా ఇంటో మా చేత పూజ చేయించుకో వినాయక అని చెప్పేసి దండం పెట్టుకుని వేడుకొని శరణు వేడుకొని ఆయనకి ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయాలి. ఈ నిమజ్జనం ఏ రోజు చేయాలి? మామూలుగా అయితే మనం నవరాత్రులు చేస్తాం. గణపతికి కూడా నవరాత్రులే చెప్తారు. నవరాత్రులు అంటే 9 రాత్రులు పూజించాలి, 9 రాత్రులు మనం పెట్టిన చోటే ఉండాలి. అంటే వినాయక చవితి రోజు రాత్రి పెడితే 9 రాత్రులు పూర్తయ్యేసరికి 10 రోజులు గడిచిపోతాయి. అంటే 10వ రోజు ఉదయం అన్నమాట. కొంతమంది త్రయోదశి రోజు నిమజ్జనం చేస్తారు, మరికొంతమంది మనకి ఏష్యంగా కూడా పోయి తిథులు ద్వయంగా 2 రోజుల్లో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చతుర్దశి రోజు వినాయకుడి నిమజ్జనం చెయ్యాలి అంటారు. అంటే భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు వినాయకుడిని నిమజ్జనం చెయ్యాలి అనేటువంటి మాట కూడా మనకి శాస్త్రానుసారంగా వినపడుతోంది. కాబట్టి వినాయకుడిని వేడుకొని విఘ్నాలు, మనకి చెడుకు విఘ్నాలు కలిగించాలని, కలగబోయే శుభాలకి విఘ్నాలు తొలగించాలని వేడుకొని ఈ చతుర్దశి రోజు వినాయకుడిని నిమజ్జనం చెయ్యాలని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అనంత చతుర్దశి విశేషం ఏమిటి? భాద్రపద శుద్ధ చతుర్దశిని అనంత చతుర్దశి అని కూడా అంటారు. ఇది అనంతుడు ఎవరు? అనంతుడు అంటే విష్ణుమూర్తి అని, అనంతుడు అంటే ఆదిశేషువు అనేటువంటి అర్థాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వ్రతానికి చాలా విశేషాలు చెప్తారు. ఏమిటంటే ఈ వ్రతం రోజు దీనికి 14 సంఖ్య చాలా ముఖ్యంగా చెప్తారు. ఏమిటి అంటే అనంతుణ్ణి దర్భతో తయారు చేయటం అనేటువంటి ఆచారం ఉంది. లేదా వెండి పడగను కానీ బంగారు పడగను కానీ పెట్టడం ఒక ఆచారంగా కూడా ఉంది. ఇక్కడ ఏమిటంటే విష్ణుమూర్తి అనంత శయనుడై ఉన్నటువంటి విగ్రహాన్ని పూజించడం మనకి విశేషంగా కనిపిస్తుంది. అలా లేనప్పుడు ఏం చేస్తారంటే తల భాగాన దర్భతో చేసినటువంటి ఒక అనంతుడిని అంటే సర్పాన్ని తయారు చేసి దాని మీద 2 కొబ్బరికాయలను కానీ లేదా విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ ఉండపెట్టి అక్కడ దానికి అలంకారం చేసి అనంత శయనుణ్ణి ఇక్కడ స్మరించడం మనకి కనిపిస్తుంది. ఇదేమిటంటే తిథి మనకి 14, చతుర్దశి అంటే చతుర్దశి అనే దానికి 14వ సంఖ్య, తిథుల్లో 14వ సంఖ్య అనమాట. అయితే ఈ వ్రతంలో ఉన్నటువంటి విశేషం కూడా ఏమిటంటే దీనిలో దూరం కట్టుకోవడం ఉంటుంది. ఈ దూరానికి ఏమిటంటే 14 వరసలు, 14 గ్రంథులు అంటారు. గ్రంథులు అంటే ముడి వేయటం. 14 ముడులు దీనికి వేయాలి. 14 రకాల పువ్వులు ఈ అనంతుడికి మనం సమర్పించుకోవాలి. 14 రకాల పళ్ళను పెట్టడం,
అదేవిధంగా 14 రకాల పిండి వంటలు, 14 రకాల కూరలు చేయటం కూడా ఇక్కడ మనకి విశేషంగా కనిపిస్తుంది. అయితే ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎవరు చేశారు, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటివి కూడా మనకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అనంత చతుర్దశి రోజు ఈ వ్రతాన్ని చేయాలి. పురాణాల్లో మనకేం కనపడుతోందంటే సంతానం కోసం ఈ వ్రతాన్ని చేస్తారని. పూర్వం కౌండిన్యుడి భార్య ఎక్కడో వ్రతాన్ని చూసి ఈ తోరాన్ని తన చేతికి కట్టుకున్నప్పుడు ఆయన వచ్చి ఆ తోరాన్ని కోపంతో విప్పేశాడని చెప్పేసి ఆ తర్వాత ఆయన చాలా దరిద్ర బాధలు అనుభవించాడని, ఎప్పుడైతే ఆయన మళ్ళీ అనంతుణ్ణి వేడుకుని ఈ పూజ చేశాడో మళ్ళీ తిరిగి ఆయనకు అన్ని సంపదలు వచ్చాయని చెప్పేటువంటి కథ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ వ్రత విశేషంలో మనకి ఇంకొకటి కూడా ఉంది. ఏమిటంటే ఏ వ్రతమైనా కూడా ఆ దేవుణ్ణి మాత్రమే మనం పూజిస్తాం. కానీ ఇక్కడ మనకి కనిపించేటువంటి విశేషం ఏమిటంటే ఇక్కడ తోరానికి చాలా ప్రాముఖ్యత ఉంది, అనంతుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా యమునా నదికి ఇక్కడ పూజ చేయడం కూడా మనకి కనపడుతుంది. ఇక్కడ ఏమిటంటే గంగలు మామూలుగా మనం ఏమిటంటే కలశ స్థాపన చేసి సప్తగంగల్ని మనం ఆవాహన చేసి పూజ చేస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక పాత్రలో నీళ్లు పెట్టి యమునా నదిని ఆవాహన చేసి యమునా నదికి పూజ చేయటం అనేటువంటి విశేషం ఇక్కడ ఉంది. అదేవిధంగా అనంతుడు అనేటువంటిది ఒక గొప్ప శక్తిగా చెప్తారు. ఏమిటంటే అనంత పద్మనాభుడిగా ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏమిటంటే అనంత పద్మనాభుడిగా చెప్పుకోవడం ఏమిటి, అనంతుడి మీద శయనించి ఉన్నటువంటి విష్ణుమూర్తి పక్కన ఉన్నటువంటి శివుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ మనకి కనిపిస్తాడు. ఆయన నాభి నుంచి పైకి ఉన్నటువంటి కమలంలో బ్రహ్మ అక్కడ మనకి కనపడతాడు. ఈ పూజ చేసినప్పుడు మనం ఎంతమందికి పూజ చేస్తున్నాం? శివుణ్ణి ఆరాధిస్తున్నాం, విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నాం, అదేవిధంగా బ్రహ్మను కూడా మనం తలుచుకుంటున్నాం, ఆదిశేషుణ్ణి కూడా మనం ఇక్కడ పూజిస్తున్నాం. ఆదిశేషుణ్ణి పూజించడం అనేటువంటిది ఇక్కడ విశేషంగా చెప్తారు. ఎందుకంటే సంతాన దోషాలు ఉన్నప్పుడు నాగదోషాలు చాలా ఉంటాయి. ఈ నాగదోషాలు పోవడానికి కోసం అని చెప్పేసి అనంతుణ్ణి మనం పూజించడం కనిపిస్తుంది. మరొకటి కూడా ఇక్కడ అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం ఏమిటంటే మనకి అష్టాదశ పురాణాలన్నిట్లలో కూడా విశేషంగా అనంతుడి నామాన్ని చెప్పడం కనపడుతోంది. శరీరంలో ఏ భాగానికి ఏ రోగం వచ్చినా కూడా అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని తలుచుకోమని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే అనంతుడు, అచ్యుతుడు. ఇక్కడేమిటి ఆదిశేషువేమో అనంతుడు, అచ్యుతుడు ఎవరు? చ్యుతి లేనటువంటి వాడు, అంటే ఎప్పటికీ కూడా అంతం లేనటువంటి వాడు అచ్యుతుడు. ఆ అచ్యుతుడు ఎవడు? విష్ణుమూర్తి. అచ్యుతానంత గోవింద. ఇక్కడ ఈ 3 నామాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమిటి? ఈ రూపంలో మనం అచ్యుతుణ్ణి, అనంతుణ్ణి కూడా మనం స్మరిస్తూ ఉన్నాము. అందుకని ఈ అనంత పద్మనాభ వ్రతం అనేటువంటిది చాలా విశేషంగా చెప్తారు. ముఖ్యంగా ఏమిటంటే ఈ దూరానికి కూడా ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. ఆ దూరాన్ని చాలా భద్రంగా దాచాలట. ఎవరు వ్రతం చేసినప్పుడు ఈ దూరంలో కూడా ఏమిటంటే ఎరుపు రంగు దూరాన్ని వీళ్ళు కట్టుకోవాలనేటువంటి ప్రత్యేకత కూడా ఇక్కడ ఉంది. ఎరుపు రంగు దారంతో 14 వరుసలుగా ఉండి 14 ముళ్ళు వేసి అక్కడ పెట్టి ఆ గ్రంథి పూజ, అంటే ఒక్కొక్క ముడికి ఒక్కొక్క దేవతని ఆవాహన చేసి అక్కడ పూజ చేయటం మనకు కనిపిస్తుంది. అది చేసిన తర్వాత ఆ తోరాన్ని భార్యాభర్తలిద్దరూ కూడా కట్టుకోవాలి. కట్టుకోవడం వల్ల వాళ్ళు ఏది కోరుకుంటారో అది జరుగుతుందని, ముఖ్యంగా వంశాభివృద్ధి జరుగుతుందని కూడా ఇక్కడ చెప్తారు. అయితే ఆ దూరాన్ని మామూలు వ్రతాల్లో ఏం చేస్తాం మనం? పూజ అయిపోయిన తర్వాత దూరాన్ని విప్పేసి నదీ జలాల్లో కానీ, చెరువుల్లో కానీ, బావుల్లో కానీ దాన్ని వేయడం లాంటిది మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ మాత్రం ఈ దూర విసర్జన ఆ విధంగా చేయకూడదు. దూరాన్ని భద్రంగా దాచిపెట్టాలి అంటారు. మళ్ళీ మరుసటి సంవత్సరం పాత దూరాన్ని అక్కడ పెట్టి కొత్త దూరాన్ని కట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇలా 14 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేసి తర్వాత ఉద్యాపన చేయాలి అంటారు. అంటే 14 సంవత్సరాలు కూడా ఈ దూరాలన్నింటినీ కూడా అక్కడ భద్రంగా దాచుకోవడం. ఆ తర్వాత దీనికి ఉన్నటువంటి విలువ ఏమిటంటే పిల్లలు లేని వాళ్ళకి కానీ, లేదా ఎవరైనా ఈ వ్రతం చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళకి కానీ ఈ దూరాన్ని ఇస్తే ఆ దూరాన్ని వాళ్ళు మొదటిసారిగా కట్టుకొని ఆ వ్రత ప్రారంభం చేయడం అనేటువంటి నియమం కూడా ఇక్కడ మనకి కనపడుతోంది. ఇంకోటి ఏం చెప్తారంటే ఈ దూరానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంది అంటే ఒకళ్ళకి ఇవ్వడమే కాదు, పొరపాటును ఎప్పుడైనా ఎక్కడైనా జారిపడినా, ఏ ఎలుకైనా ఎత్తుకెళ్ళి ఎవరింట్లో అయినా వేసినా ఆ దూరం దొరకడమే ఒక మహాభాగ్యంగా భావించి దాన్ని ఆ ఇంట్లో ఏ వ్యక్తికి దొరుకుతుందో, ఏ ఇంట్లో దొరుకుతుందో ఆ ఇంటి వ్యక్తులు కానీ, ఆ దూరం దొరికిన వాళ్ళు కానీ ఆ వ్రతాన్ని చెయ్యాలి. అది భగవంతుడి ఆజ్ఞగా, విష్ణుమూర్తి అనుగ్రహంగా భావించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఈ వ్రతంలో చెప్తారు. అంటే ఇక్కడ దూరానికి ప్రాముఖ్యత ఉంది, ఆ తర్వాత యమునా నదికి ప్రాముఖ్యత ఉంది,
విష్ణుమూర్తికి ప్రాముఖ్యత ఉంది. అనంత చతుర్దశి వ్రతం అనేటువంటిది అత్యంత విశేషమైనదిగా, ఎన్నో కోరికల కోసం కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది.